వచ్చే నెల 13న జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైకిల్ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు కోరారు. ఆ రెండు గుర్తులకు ఓటేస్తే అభివృద్ధి సంక్షేమం పక్కాగా అందుతుందన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 8వ డివిజన్లో వనమాడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు వనమాడి కొండబాబుకు హారతులు పట్టి స్వాగతం పలికారు. డివిజన్లోని కొత్త కాకినాడలో గల అమ్మవారి ఆలయంలోనూ, ఆంజనేయ స్వామి గుడిలోనూ స్వామివారిని, రామాలయంలో సీతారాముల స్వామివారిని వనమాడి కొండబాబు ఈ సందర్భంగా దర్శించుకున్నారు. డివిజన్లో జనసేన పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వనమాడి కొండబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ, కాకినాడ అభివృద్ధికి గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తేలేదన్నారు. ఇంటి పనులు, చెత్త పనులు పెంచి నగర ప్రజలు నడ్డి విరిచారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని, సీకోటి అప్పలకొండ, ఎంఏ తాజుద్దీన్, ఎండి గౌస్, మమతా శ్రీనివాస్, చాపల ప్రశాంతి, శీలం శ్రీనివాస్, బడే సత్యారావు, చొక్కా బాబురావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ రోజు మంచినీళ్ళ కుళాయిలు ఉచితంగా వేసేవాడిని. ఇక్కడ ఈరోజు ఆ కుళాయిలు ఇంటి పని పెంచేశారు, చెత్త పని పెంచేశారు, ఈరోజు కరెంటు బిల్లు పెంచేస్తారు. పేదవాడికి భారం అయిపోయిందని చెప్పి చాలా తీవ్ర వ్యతిరేకత చెప్తున్నారు. కొండబాబు మళ్ళీ మీ ప్రభుత్వం రావాలి, మీరు నెగ్గాలి అని చెప్పి చాలా మద్దతు ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా రేపు అధికారంలోకి వస్తున్నాం. అధికారంలో వచ్చినంటే ఎక్కడైతే ఏదైతే పనులు అయిపోయా స్కూల్ను పూర్తి చేస్తాం. అదేవిధంగా చాలామంది ఇల్లు లేవని చెప్పారు, ఇల్లు ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ కూడా ఎక్కువ అమ్ముతున్నారని, గంజాయి అమ్మడం వల్ల పిల్లలు పాడైపోతున్నారని చెప్పారు. గంజాయి అరికడతాం, అన్ని అరికడతాం. ఇక్కడ ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోలేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం, ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఆపమంటే ఆపలేపని చెప్తున్నారు. ఇవన్నీ అరికడతాం, ఒక మంచి పరిపాలన అందిస్తామని ఒక నమ్మకం వాళ్ళు ఉంది రేపొద్దున్న. అందుకే చెప్పాం, ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఏదైతే పోటీ చేస్తున్నానో సైకిల్ గుర్తు కొట్టండి అమ్మా, ఎంపీ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కొట్టండి అని చెప్తే అందరూ కూడా 2 ఓట్లు వేస్తాం బాబు, నెగ్గిస్తామని చెప్తున్నారు. ఈరోజు ఏదైతే ఈ కాకినాడ నగరంలో 8వ డివిజన్ అన్ని ప్రాంతాలు కూడా సమస్యలన్నీ తెలుసుకుని సమస్యలు లేని కాకినాడకి తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.